ఇందిరా భవన్ లో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో దేశ సమస్యలు, విద్యా వ్యవస్థల లోపాలపై కాంగ్రెస్ నేతలు సుదీర్ఘంగా చర్చించినట్టు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. దేశంలో ప్రజలు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇక రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి బీజేపీ కుట్రే అన్న ఆయన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని బీజేపీ కూనీ చేస్తోందని మండిపడ్డారు. ఈ దేశాన్ని వణికిస్తున్నటువంటి నిరుద్యోగ సమస్య దేశవ్యాప్తంగా బ్లాక్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకోవాల్సినటువంటి ఉద్యమ కార్యాచరణ మీద కూడా చర్చ జరిగింది. మీనాక్షి నటరాజన్ వ్యవహారం ఇది కేవలం రాజకీయ కక్షతో, ఉద్దేశపూరితంగా ఈ రకంగా రాజకీయ కక్షతో వారి నామినేషన్ తిరస్కరించినారో బీజేపీ ఏ రకమైనటువంటి వినాశకర రాజకీయాలు చేస్తుందో ఒకసారి అర్థమవుతాం.